అది 1979వ సంవత్సరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాకి 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న చిన్న పల్లెటూరు తంసలాపురం. ఆ ఊరికి సర్పంచ్ నాగభూషణం. ఆ రోజు రాత్రి 8 గంటలు కావస్తోంది. అప్పటికి ఊర్లో కరెంటు కేవలం భూస్వాములిళ్లకే పరిమితమయ్యింది. 60 కిలోవాట్ల బల్బు వెలుతురులో వాలు కుర్చీలో కూర్చొని లెక్కలు చూసుకుంటున్నాడు నాగభూషణం. అయ్యా, సిద్ధమ్మగారిని ఎవరో చంపేసినారయ్యా. ఆయాసపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చిన పాలేరు గట్టిగా అరుస్తూ చెప్పిన మాటలకు ఒక్కసారిగా గుండాగినంత పనయింది నాగభూషణానికి. కాలి కింద భూమి కంపిస్తున్నట్లు, సముద్రంలో కెరటాలు ఒక్కసారిగా ఆగిపోయినట్లుగా అనిపించింది అతనికి. ఒక్క ఉదుటున కుర్చీ నుండి లేచి పాలేరు దగ్గరగా వెళ్లి అతని మెడలో ఉన్న తువ్వాలు బిగించి పట్టుకొని తన దగ్గరగా లాక్కొని తడబడుతున్న మాటలతో నాగభూషణం, ఏం మాట్లాడుతున్నావురా? తాగిందింకా దిగలేదా లేక ఇప్పుడే తాగావా? నేను చెప్తుండేది నిజమయ్యా. మన సినమ్మగారిని ఎవరో చంపేశారయ్యా, చంపేశారు. త్వరగా రండి అయ్యా. పాలేరు మాటలు నిజమో కాదో ఆలోచించే స్థితిలో లేడు నాగభూషణం. అసలింట్లో కూతురు ఉందో లేదో కూడా చూడకుండా పరుగులాంటి నడకతో పాలేరు వెంట ఊరి చివర ఉన్న మర్రి చెట్టు దగ్గరకు చేరుకున్నాడు. అప్పటికే ఊరి జనంతో పాటు కులపెద్దలు కూడా అక్కడ గుమిగూడి ఉన్నారు. కాగడాల వెలుతురులో కూతురి శవం చెట్టుకు వేలాడుతుండడం చూసి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు నాగభూషణం. అంతలో ఒక కులపెద్ద, ఎవడ్రా ముందు చూసింది? మళ్ళా తీసుకుని పోతుండగా ఈ విషయం నాకు కంటపడిందయ్యా. ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా ఊర్లో చెప్పినాను. జాగ్రత్తగా శవాన్ని కిందకి దించండి. శవాన్ని జాగ్రత్తగా కిందకు దించేందుకు నలుగురు దగ్గరగా వెళ్లారు. ఇంతలో చిన్నమ్మ శవం దగ్గర దొరికిన లెటర్ కులపెద్దకు చూపించారు. ఆ కులపెద్ద టార్చ్ లైట్ వెలుగులో ఆ లెటర్ తీసి చదివాడు. నా చావుకు కారణం రాజయ్య కొడుకు వెంకటేశం. తల్లి తల్లి. అల్లారు ముద్దుగా పెంచుకున్న తన 18 ఏళ్ల కూతురు శవాన్ని చూసి కన్నీరు మున్నీరవుతున్న నాగభూషణానికి కులపెద్ద చదివిన మాటలు చెవిన పడ్డాయి. అంతే, అతనిలో ఆవేశం కట్టలు తెంచుకుంది. రేయ్, నా బంగారు తల్లిని పొట్టన పెట్టుకున్న ఆ లంజా కొడుకుని, నా కొడుకుని వదిలిపెట్టకండి. ముందు వెనుక ఆలోచించకుండా వెంటనే దళితవాడ మీద విరుచుకుపడ్డాడు నాగభూషణం. ఇంకా అతని మనుషులు తన కూతురి చావుకి కారణమైన వెంకటేశం కనిపించకపోయేసరికి దళితగూడెంలో మారణ హోమాన్ని సృష్టించాడు నాగభూషణం. దొరికిన వాడిని దొరికినట్టుగా చంపుకుంటూ పోయాడు. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న దళితవాడ ఒక్కసారిగా ఎర్రరంగు పూసుకున్న ఆకాశంలా రక్తంతో తడిసి ముద్దయింది. భయంతో ఒక గుడిసెలో దాక్కున్న వెంకటేశాన్ని, వెంకటేశం తండ్రి రాజయ్యని చూసి పులి పంజా విప్పి వేటాడుతున్నట్లు భయంకరంగా అరుస్తూ కర్కశంగా నరికేశాడు నాగభూషణం. తోడపుట్టిన అన్నని, అతని కొడుకుని తన కళ్ల ముందే నరికేయడం చూసి భయపడిన నాగయ్య తన కొడుకుని పట్టుకుని అక్కడ నుండి ప్రాణభయంతో పారిపోయాడు. ఏం జరుగుతుందో, అసలేమైందో తెలుసుకునేలోగా జరగాల్సిన అనర్థం మొత్తం జరిగిపోయింది. తెల్లారేసరికి ఊరు వల్లకాడిలా మారిపోయింది. పచ్చని పొలాల మధ్య నాగుపాములాంటి మట్టి రోడ్డు మీద నీలిరంగు వ్యాన్లో వచ్చిన పోలీసులు 19 మందిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. మరునాడు కోర్టులో తీర్పు జరగబోతుంది. ఊరి ప్రజలంతా ఏం జరగబోతుందా అని కోర్టు చుట్టూ గుమిగూడి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎటువంటి ఆధారాలు లేని కారణంగా దాదాపు 18 మందిని విడుదల చేయమని తీర్పునిస్తుంది కోర్టు. కానీ తానే నేరం చేశానని నాగభూషణం ఒప్పుకోవడంతో యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది కోర్టు. కోర్టు నుంచి బయటకొచ్చి పోలీస్ వ్యాన్ ఎక్కబోతున్న నాగభూషణం ఏడుస్తున్న రామలక్ష్మిని చూసి, లక్ష్మి, నేను తప్పు చేశాను. మన యావదాస్తిని ఆ వాడ జనాలకి పంచే అని చెప్పి ఆ ఊరి ప్రజలకి అపరాధ భావంతో దన్నం పెట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఊరి పెద్దలందరూ ఎదురుగా నాగభూషణం చెప్పిన విధంగా ఆస్తిని దళితవాడకు చెందేలా పంచిపెట్టింది రామలక్ష్మి.
12 యావజ్జీవ శిక్ష తర్వాత విడుదలైన నాగభూషణం దంసలాపురంలో అడుగుపెట్టాడా? అతని నుంచి సాయం పొందిన దళితవాడ నాగభూషణం రాకని హర్షించిందా? ఆ మారణ హోమంలో తప్పించుకున్న నాగయ్య అతని కొడుకు ఏమయ్యారు? 1991లో జరిగిన యథార్థ సంఘటనల సమాహారమే దంసలాపురం 1991.